హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి తనూజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. కళ్యాణ్ వచ్చేసి స్టార్ మా పరివార్ అవార్డ్స్కి వచ్చాడు కదా. సో తనూజ కళ్యాణ్ ఇద్దరిలో తనూజ వచ్చేసి విన్ అయింది. తనూజ తన అవార్డుని డెడికేట్ చేసింది, అంటే షేర్ చేసుకుంటానని చెప్పింది కళ్యాణ్కి. సో వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉన్నారు. బట్ బయట మాత్రం కాంట్రవర్సీ ఒకటి క్రియేట్ అయింది. ఏంటంటే తనూజ వచ్చేసి అవార్డుని డెడికేట్ చేస్తున్నా, షేర్ చేస్తానా నా ఫ్రెండ్కి కళ్యాణ్ పడాలా అని చెప్పింది. బట్ తన కళ్యాణ్ అయితే చెప్పలేదు అని చెప్పి ఒక రూమర్స్ ఒకటి క్రియేట్ చేశారు. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టాను. కొంతమంది అనటం ఏంటంటే, అంటే తనకి అనిపించింది, మరి కళ్యాణ్కి అనిపించాల్సిన అవసరం లేదు కదా అన్నట్టు పెట్టారు. వాళ్ళ గురించి అనిపిస్తుందా అనిపించట్లేదు, అసలు వాళ్ళిద్దరికి అట్లాంటిది లేదు. ఇద్దరికి ఒకరికొకరు డెడికేట్ చేసుకోవాలి అలా అసలు వాళ్ళు వాటి గురించి ఆలోచించలేదు. బట్ బయట మాత్రం వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పి కొంతమంది కావాలని చెప్పి వాళ్ళిద్దరి మీద రూమర్స్ క్రియేట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. ప్లస్ కళ్యాణ్ తనూజ ఎప్పుడెప్పుడు మంచి ప్రోగ్రామ్కి, అంటే ఈవెంట్స్కి కాదు, ఈవెంట్స్కి అయితే ఒక 10 minutes 1 hour అట్లా వచ్చి వెళ్ళిపోతారు. బట్ ఎవ్రీ వీక్ రావడానికి ఒక ప్రోగ్రాంలో ఎప్పుడెప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నారు. సో బిగ్ బాస్ సీజన్ అయిన తర్వాత ఫస్ట్ టైం తనూజ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తున్నారు. ఆల్రెడీ మనకి ప్రొమోలో కూడా చూపించారు, ఆల్రెడీ రిలీజ్ అయింది జాతిరత్నాలు. కుకింగ్ విత్ జాతిరత్నాల్లో కళ్యాణ్ వస్తున్నట్టు రిలీజ్ అయింది. ఇవాళ కళ్యాణే కాదు తనూజ కూడా ఉంది అని చెప్పి మనకి ప్రూఫ్తో సహా వచ్చేసింది. దానికి సంబంధించిన ఇమేజెస్ పెడుతున్నా చూడండి. సో తనూజ కళ్యాణ్ ఇద్దరిని మనం ఇప్పుడు కుకింగ్ విత్ జాతిరత్నాల్లో చూడబోతున్నాం. అసలు వాళ్ళిద్దరు కలిసి కుకింగ్ చేస్తారా లేకపోతే ఇద్దరు జాతిరత్నాల అనేది చూద్దాం. యాక్చువల్గా తనూజ అయితే కుకింగే చేస్తుంది, ఎందుకంటే తను కుకింగ్ వచ్చు కాబట్టి. రీతు ఇమాన్యుయల్ ఇద్దరు వచ్చేసి జాతి రత్నాలు అని చెప్పి అన్నారు, ఎందుకంటే వాళ్ళిద్దరు కుకింగ్ రాదు. సో కళ్యాణ్ కూడా కుకింగ్ అయ్యి ఉండొచ్చు. బట్ చూద్దాం. ఇప్పుడు తేజస్విని గోడ దీనిలో ఉంది, సుహాసిని ఉంది, ఎవరెవరు ఉన్నారు. ఇంతకుముందు ఆల్రెడీ ప్రోమో కూడా రిలీజ్ అయింది. వాటితో పాటు జడ్జెస్ ఎవరో కూడా తెలిసిందే. అలీ, శ్రీదేవి, అంటే శ్రీదేవి గారు, అలీ ప్లస్ సంజయ్ తుమ్మ, తను తెలుసు కదా మనకి. సో వీళ్ళు ప్లస్ ముచ్చల్ అరుణ, ఆమె వచ్చేసి ఓల్డ్ మూవీస్లో చేసింది. సో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఈ కుకింగ్ జాతిరత్నాలు April 4th రాబోతుంది. సో ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నాం వాళ్ళిద్దరిని చూడటానికి అనేది నాకు కామెంట్ చేయండి. ప్లస్ నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి కుకింగ్ చేస్తుంటే ఎలా ఉంటుందని. యాక్చువల్గా బిగ్ బాస్ సీజన్ 9లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు పక్కన కుకింగ్ చేసుకోవడమైనా ఏవి చేసినా చాలా బాగుంటుంది అని మనం అనుకున్నాం. బట్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు పక్కన కొన్ని షోస్లో మాత్రమే చూసాం. ఇట్లా ప్రోగ్రాంలో అయితే చూడలేదు కదా, ఫస్ట్ ప్రోగ్రాంలో చూడబోతున్నాం. ప్లస్ కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్కి తనూజ కళ్యాణ్ వచ్చి ఉంటే బాగుండేది కదా మేడం అని చెప్పి. నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి దాని వీడియో పెడతాను. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు చూస్తుంటే అర్థమైపోతుంది, తను జిమ్ చేసి కొంచెం మేక్ ఓవర్ అయినట్టు. సో మనం త్వరలోనే తనూజాని కళ్యాణ్ ఇద్దరిని ఒక ప్రోగ్రాంలో చూస్తున్నాం, ప్లస్ ఒక వెబ్ సిరీస్లో కూడా చూస్తాం అనమాట. ఇది వచ్చేసి కళ్యాణ్ తనూజకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.